లాస్ట్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ థియేటర్లో రన్ అవుతున్నప్పుడే నా ఫాలోవర్స్ చాలా మంది అయితే చూడక్క అని సజెస్ట్ చేశారు. అప్పుడు నాకు కుదరలేదండి, అందుకే ఓటీటీలోకి వచ్చాకైతే చూశాను. స్టోరీ విషయానికి వస్తే కరాటే టీచర్ అయితే ఉంటాడు. వాళ్ళ పాపకి చిన్నప్పటి నుంచి కరాటే అయితే నేర్పిస్తాడు. ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు వెళ్ళి ఎదుర్కోవాలమ్మా అని అయితే నేర్పిస్తాడు. ఈ మూవీలో హీరోగా అర్జున్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ గా అభిరామి అయితే యాక్ట్ చేసింది. అండ్ వాళ్ళ కూతురుగా ప్రీతి అయితే యాక్ట్ చేస్తున్నారండి. ప్రీతి అంటే ఎవరో అనుకున్నారు, కన్నప్ప మూవీలో హీరోయిన్ గా చేసింది కదా ఆమె. అసలు ఈ మూవీలో చూస్తే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటదండి. పాజిటివ్స్ విషయానికి వస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి అయితే టూ గుడ్ అండి. కొన్ని మూవీస్ లో ట్విస్ట్లు సపరేట్ ఉంటాయి, ఎలివేషన్ సపరేట్ ఉంటది. కానీ ఈ మూవీలో ట్విస్ట్లే ఎలివేషన్, ఎలివేషనే ట్విస్ట్లు అండి. కార్ సీన్ ఒకటి ఉంటదండి. ఆ కార్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయి ఈ మూవీకి. నెగిటివ్స్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ ని మీతో కనెక్ట్ చేయడం కోసం ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అని అయితే అనిపిస్తదండి. ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే అమ్మాయిల్ని గ్లామర్ రోల్ కోసమే యూజ్ చేసే ఈ రోజుల్లో ఇలాంటి మూవీ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఫ్యామిలీతో మొత్తం కూర్చొని అయితే చూడొచ్చండి. కాకపోతే అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ అయితే ఉంటాయి, దాన్ని కూడా బ్లర్ చేశారు. ప్రాబ్లం ఏముండదు. మెయిన్ గా కిడ్స్ కి మూవీ చూపిస్తే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారండి. ఇది నా సైడ్ నుంచి 78% అయితే రికమెండెడ్. ఈ మూవీ మీరు కానీ చూసింటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.